సభ్యులు వరుసగా వెళ్ళిపోతుంటం చూసి జగన్ భయపడిపోతున్నాడు, ఇది ప్రచారం. నాకైతే అందులో వాస్తవం ఏం కనిపించట్లేదు. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోగానే 6 నెలల తిరక్కముందే 4 ఎంపీలు వెళ్ళిపోయారు బీజేపీకి. ఒక్క మొక్క చంద్రబాబు నల్ల, తెలుగుదేశాన్ని ఏం మాట్లాడాల. ఇవాళ విజయసాయిరెడ్డి చేసినట్టు, మొన్న బేదమస్తానరావు చేసినట్టు, లేకపోతే కనుక మోపిదేవి వెంకటరమణ చేసినట్టు పార్టీని ఏమైనా డ్యామేజ్ చేశారా? నోరు మెదపలేదు, నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు. స్టిల్ నౌ అదే సుజనా చౌదరి చంద్రబాబు గారు అంటే అభిమానం, అదే టీజీ వెంకటేష్ ఏకంగా తెలుగుదేశంలోనే ఉన్నారు, అదే భారతీయ జనతా పార్టీ తరపున తెలుగుదేశానికి అనుకూలంగానే ఉన్నారు, అదే సీఎం రమేష్ భారతీయ జనతా పార్టీలో ఉంటూ తెలుగుదేశం. అంటే ముగ్గురు పార్టీలు బీజేపీలో ఉన్న తెలుగుదేశం, గరికపాటి ఏకంగా బీజేపీలోనే ఉన్నారు. అంటే వాళ్ళు ఆయన తెలుగుదేశం అభిమాని, వీళ్ళు ఎవ్వరు చంద్రబాబుని ఒక్క మాట కూడా మాట్లాడటం, పైగా చంద్రబాబు అంటే వేరే అభిమానం చూపారు. మరి ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఆనాడు భయపడి పంపించింది తెలుగుదేశం. అందువల్లనే 5 ఏళ్ళు వాళ్ళ జోలికి రాలేదు, తెలుగుదేశం జోలికి ప్రశాంతంగా నడుచుకుంది మళ్ళీ అధికారులకు. జగన్ అట్లాగా మొన్న ముగ్గురిని పంపించాడా? లేదు. వాళ్ళని అటుపక్కన డ్రాగ్ చేసి లాక్కెళ్ళారు. వాళ్ళ వ్యాపారాన్ని అడ్డుపెట్టుకుని బేదమస్తానరావుని బెదరేశారు, మోపిదేవి వెంకటరమణ ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎరవేశారు. అదే సందర్భంలో కృష్ణయ్యని నీకు ఇంకా ఆంధ్రాలో ఏం ఉపయోగం ఉంటుంది, తెలంగాణలోకి వస్తే కనుక నీకు ఛాయిస్ చూసి పెడతామని చెప్పేసి బీజేపీ అటు పక్కకి తీసుకుంది. ఇందులో అది చూసేసి బీజేపీ నా వాళ్ళని లాక్కుంటుందని ఏమైనా భయపడ్డా? లేదు. తను భయపడి తన దగ్గర ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యుల్లో ఒక 7-8 మందిని ఏమన్నా ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? ఇవ్వలేదు కదా. 2/3 ఇస్తే ఇచ్చేయచ్చు కదా. వాళ్ళంతటా వాళ్ళే వెళ్తున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆయన అంతటా ఆయనే కదా వెళ్ళటం. అంటే జగన్ అయితే భయపడి పంపించడం. ఇంతకుముందు సోనియాకి భయపడలేదు, వీళ్ళకి భయపడేదేం లేదు. జైల్లో పెట్టడం కంటే ఏం చేస్తారు, ఊరేస్తారా మామూలుగా. ఇంతకుముందు 16 నెలలు జైల్లో ఉండొచ్చినటువంటి పరిస్థితుల్లో అంతకుమించి ఎవడేం చేయలేడు కదా అనేటటువంటిది ఒక ఫీలింగ్ ఉంటుంది. అది పొగరని అవతల వాళ్ళు ప్రత్యర్థులు అంటారు, ఆత్మవిశ్వాసం అని చెప్పేసి యువతల వాళ్ళు అంటారు. ఎవరు ఏదైనా సరే జగన్ భయపడుతున్నట్టయితే కనిపించట్లేదు. ఏం జరుగుతుందో భవిష్యత్తులో చూడాలి.